నమస్కారం. అదృశ్యం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మంతా సూర్యనారాయణ శర్మ. ముందుగా పంచాంగ శ్రవణం. శ్రీ జైనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వారం బుధవారం తిథి విద్య రాత్రి 10:47 వరకు. నక్షత్రం పుబ్బ 8:24 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రం. వర్జ్యం సాయంకాలం 4:15 నుండి 6 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:28 వరకు. అమృత గడియలు రాత్రి 2:41 నుండి 3:11 వరకు. సూర్యోదయం 5:48. సూర్యాస్తమం 6:17. ఇది ఈనాటి పంచాంగ శ్రవణం. తదుపరి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రత్యర్థుల నుండి అంటే శత్రువుల నుండి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అది వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎందులో అయినప్పటికీ తన తోటివారు కొలీగ్స్తో కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఉద్యోగంలో మనకు రావలసిన ప్రమోషన్ వ్యవహారానికి సంబంధించిన కాగితాల్లో ఇబ్బందికరమైన స్థితి ఏర్పడి మనోవేదన పొందే అవకాశం కనబడుతోంది. అయితే దీర్ఘకాలిక సమస్యలు ఏదైతే ఉన్నాయో కొన్ని పరిష్కారం జరిగి కొంత ఆనందకరమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ప్రత్యేకించి భూ సంబంధన వ్యాపారం చేసేవారికి సత్ఫలితాలు ఉండడము, ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకున్న వారికి ఈరోజు చేసుకోగలిగితే అది దీర్ఘకాలికంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. సూపర్ మార్కెట్స్, మల్టీనేషనల్ కంపెనీస్ ఆరంభించాలనుకున్న వారికి సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. గణపతి ఆరాధనతో ఏ కార్యం ఈరోజు చేసినా దానివల్ల సత్ఫలితాలు కనబడే అవకాశం కనబడుతోంది. ఈరోజు మేషరాశి వారు మహాగణపతి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సాయంకాలం కల్లా లాభదాయకంగా ఉంటుందని చెప్పగలుగుతాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు చేయడంలో సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న వారి దగ్గర నుండి శుభార్తలు వినే అవకాశం ఉంది. అన్నదమ్ముల అక్కచెల్లెలతో సఖ్యతగా ఉండడం అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ద్వారా కొంత ధనలాభం కూడా పొందే అవకాశం కనబడుతోంది. అది వస్తు రూపేణా కాగితం రూపేణా అయినా ధనలాభం అయితే వస్తుంది. సత్ఫలితాలు కనబడుతున్నాయి. పిల్లల నుండి కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, ట్రేడింగ్లో ఉన్న వారికి కించింత నష్టం అయితే కనబడుతోంది. ఇటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. లావాదేవీలు ఏదైనప్పటికీ ట్రేడింగ్లో సాయంకాలం కల్లా కించింత లాభం కనబడినప్పటికీ వృషభ రాశి వారు ఈరోజు కుమారస్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత నష్టం తగ్గే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారిలో
ప్రభుత్వ ఉద్యోగము, మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంటు, లాయర్సు, డాక్టర్సు, ప్రొఫెషనల్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్కి సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. భూ సంబంధమైన వ్యాపారాలలో ఉన్న లావాదేవీలన్నీ సెటిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనలాభము, కార్యసిద్ధి పొందే అవకాశం ఉంది. అగ్రిమెంట్స్ చేసుకోండి ఈరోజు, దాని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. ద్విస్వభావం కలిగిన వారిని కొంచెం దూరంగా ఉంచండి. ఈరోజు వాళ్ళు ఇచ్చే నిర్ణయాలు, సలహాల ద్వారా నష్టపోయే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్నవారికి, కళను పోషించేవారికి, కళను నడిపించేవారికి ధనలాభం బాగా కనబడుతోంది. కొత్తగా ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, ఫలితాలు బాగుంటాయి ఈరోజు. ఏదైనప్పటికీ మిథున రాశి వారు ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని బయలుదేరగలిగితే ఇంకొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగానే చెప్పగలుగుతాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎంత రహస్యంగా పనులు చేయాలనుకుంటే అంత బయటపడి అవమానపడడానికి అవకాశం కనబడుతోంది. అంచేత మనసు, శరీరము ఏకాగ్రత చేసి అవతల వాళ్ళ మీద దుష్ట ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయకండి. అది మీకే ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండండి. పావురాలకి కొంత ఆహార దానం చేయడం ప్రయత్నం చేయండి. రాశివారికి కొంత నష్టం కనబడుతోంది కాబట్టి గోసేవ చేయండి. ఈరోజు సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. హాస్పిటల్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీలో ఉన్నవారికి సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేసేవారందరికీ కూడా ఆ సర్వీస్కి తగ్గట్టుగా ఫలితాలు కనబడే అవకాశం కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారు ప్రత్యేకించి రాహుగ్రహ సంబంధమైన మంత్రాన్ని పఠన చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించగలిగితే నష్టము కాకుండా లాభదాయకంగా ఈరోజు గడపడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయాలలో బాగా నష్టపోయే అవకాశం కనబడుతోంది. అగ్నితత్వం గల ఆలోచనతో, కోపముతో స్పాట్ డిసిషన్స్ తీసుకొని ఎప్పటి నుండో సవ్యంగా నడుస్తున్న వ్యవహారాలన్నింటినీ ఇబ్బంది కలిగేటట్టుగా చేసేటట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. కలిసి ఉంటే కలద సుఖము అనే ఒక తత్వంతో ముందుకు వెళ్ళగలిగితే వ్యాపార వ్యవహారంలో కానీ, ఉద్యోగంలో కానీ సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ బాస్తో కూడా, అంటే మీ అధికారులతో కూడా మీరు సవ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు తీసుకుంటే నిర్ణయాల వల్ల కొంతవరకు ఉద్యోగంలో నష్టము, బయటపడే అవకాశము కనబడుతోంది. అంచేత అధికారులతో జాగ్రత్తగా వెళ్ళడం చేయండి. ఈ రాశి వారికి దైవ అనుగ్రహం అనేది కొంచెం ఎక్కువగా పొందడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. సూర్య ఆరాధన. ఓం గృణి సూర్య ఆదిత్యోం, గృణి బీజాక్ష మంత్రం సూర్య సాధనకి. ఈ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుని అధికారుల ద్వారా మన్నన పొందడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము, కోపాన్ని కొంతవరకు అధిగమించడానికి ప్రయత్నంకి అన్ని విధాలుగా సఫలీకృతం అవ్వడము జరిగే అవకాశం ఉంటుంది. మంత్ర సాధన చేయండి, కొంతవరకు ఊరటగా ఉండే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దీర్ఘకాలిక బాకీలు ఏవైతే ఉన్నాయో వసూలు అవుతాయి. అయితే వాటిని రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి.
దానివల్ల మళ్ళా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, షేర్స్లోని ఇటువంటి వాటిలో రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్త్రీ మూలక ధనలాభము, భాగస్వామి ద్వారా కూడా కొంత ధనలాభము వచ్చే అవకాశం కన్యారాశి వారికి బాగా కనబడుతుంది. ఈరోజు రాహు యొక్క మాయలో, అంటే మోసము కాదు, మాయలో ఏదో ఒక ఆకస్మిక ధనలాభం కనబడే అవకాశం కనబడుతోంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారికి, సినిమా యాక్ట్రెస్ అంటే కొంతవరకు ఫిలిం రంగంలోనే చిన్న చిన్న యాక్టింగ్ చేసేవారికి మంచి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. రాహు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఈరోజు సత్ఫలితాలు కనబడే అవకాశం ఉన్నాయి. జర్నలిజం చేసేవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి చక్కటి వార్తలు రావడము, ప్రచారం చేయడము, దానివల్ల అవార్డు, రివార్డు ఇలాంటి తీసుకోవడము జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక ప్రయత్నాలు చేయండి, సత్ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు అన్నదమ్ములతో సఖ్యత ఉండడానికి ప్రయత్నం చేయండి. మెడికల్ రంగంలో ఉన్నవారికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి లాభాలు చాలా బాగుంటాయి. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించడం ప్రయత్నం చేయగలిగితే రోజంతా ఆనందకరంగా ఉంటుంది చెప్పగలుగుతాం. తదుపరి తులారాశి. తులారాశి వారు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతోంది, ఎవరూ కనిపించట్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంచేత చేసే ప్రతి పనిలో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండండి. పాత ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడో చేసిన కొన్ని తప్పులు ఈరోజు బయటపడే అవకాశం ఉంది. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అంచేత ఎప్పుడో మనం చేసాం కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటారు మీరు, కానీ తవ్వి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం పడుతుంది. సూర్యోదయ కాలము నుండే ఈ రాశివారు సంపూర్ణంగా శనీశ్వరుడికి ప్రత్యేకమైన ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. శని జపము, శని స్తోత్రాన్ని చదువుకోవడం ప్రయత్నం చేయండి. శని యొక్క ప్రభావం బాగా కనబడుతుంది ఈ రాశివారికి. ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు నూనెకి సంబంధించిన పనులు కానీ, ఇనప మొక్కలకు సంబంధించిన పనులు కానీ, ట్రేడింగ్ సంబంధించిన పనులు కానీ, స్క్రాప్ సంబంధించిన పనులు కానీ చెయ్యకుండా జాగ్రత్తగా ముట్టుకోకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రాశివారు ఏదైనా పురాతనమైన వ్యవహారంలో సమస్యలు ఏదైనా ఈరోజు వస్తే దాన్ని అధిగమించడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండగలిగితే కొంత నష్టాన్ని నుండి బయటపడే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. సత్ఫలితాలు కనబడుతున్నాయి. భూ సంబంధమైన అగ్రిమెంట్లే కాకుండా కాంట్రాక్ట్స్, అదేవిధంగా అగ్రిమెంట్ ఏ ఫీల్డ్లో అయినా సరే చేసుకున్నా ఆ ఫలితాలు అద్భుతంగా ఉండే అవకాశం ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈరోజు వారికి. ఎడ్యుకేషన్ లైన్లోని, విదేశీ యానానికి చేసే ప్రయత్నాల్లోని, కన్స్ట్రక్షన్ లైన్లోని, అదేవిధంగా పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ వ్యాపారం చేసేవారికి కూడా సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. గురు కటాక్షాన్ని పొందడానికి గురుమంత్ర సాధన చేసుకుంటూ ఈరోజు కార్యం ఆరంభిస్తే సాయంకాలం గల లాభాలతో బయటపడే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి విదేశాల నుండి శుభవార్తలు వినడం, అన్నదమ్ముల వల్ల కలిసి రావడము,
ఎప్పుడో చేసిన పనికి సత్ఫలితాలు కనబడం, ముట్టుకుంటే అదృష్టవశాత్తు కలిసి రావడం, ఇవన్నీ ఈరోజు బాగా కలిసే అవకాశాలుగా ఉన్నాయి. ధనుర్రాశి వారికి, ప్రత్యేకించి మూలా నక్షత్రం వారికి మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఈ రాశివారు దైవ చింతనాన్ని చేస్తూ దైవ సంబంధమైన పనులకి కొంత ఖర్చు పెట్టగలిగితే దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ సినీ రంగంలో ఉన్నవారికి ధనుర్రాశి వారు ప్రత్యేక హోదా కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఈ రాశి వారికి స్త్రీ మూలకంగా ధనలాభమే కాకుండా భాగస్వామి ద్వారా కూడా ధనలాభం. ఇక్కడ భాగస్వామి అంటే పార్ట్నర్షిప్ల ద్వారా కూడా ధనలాభం తిరిగే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ధనుర్రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా కనబడుతోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు స్థలాలు, గృహాలు, వాహనాలు కొనుగోలు విషయంలోని కొంత లాభం కనబడే అవకాశం ఉంది. గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అన్నట్టుగా ఏది కొనుక్కుని వచ్చినా ఈరోజు దానివల్ల విశేషమైన స్పందన, విశేషమైన లాభాలు కలిసి రావడము జరుగుతుంటాయి. జీవిత భాగస్వామి నుండి కొంత ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నంగా చూడండి. అది కాకుండా మేనమామ గారు ద్వారా కొంత లాభం కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఇంటిలో ఆడపిల్లల్ని సత్కరించండి, గౌరవించండి. ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు వారి ముఖం చూసుకుని వెళ్తే ఇంకొంచెం ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులు చేసే దాంట్లో లాభాలు కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈరోజు ఈ రాశి వారికి చక్కటి సత్ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలన్నీ తీరుతాయి. ఉద్యోగుల ద్వారా, అధికారుల ద్వారా, మన దగ్గర పనిచేసే వ్యక్తుల ద్వారా కూడా చక్కటి సహకారముతోనే లాభాలు పొందే అవకాశం కనబడుతున్నాయి. స్త్రీ మూలక ధనలాభం కూడా బాగా కనబడుతోంది. విత్తనాలు, భూ సంబంధమైన వ్యాపారాలు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ రంగము ఉన్నవారికి ప్రతి రూపాయికి ఒక ₹10 లాభంగా కనబడుతోంది. ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఈ రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి అష్టోత్తర శతనామావళి చదివి వెళ్ళగలిగితే అద్భుత ఫలితాలు కనబడే అవకాశం ఉంది. వినాయకుడు ఈరోజు ఈ రాశి వారికి సత్ఫలితాలు ఇవ్వడానికి సహకరిస్తున్నట్టుగా కనబడుతోంది. కాబట్టి గణపతి ఆరాధన కూడా చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మనం ఏ ప్రయత్నం కోసం ముందుకు వెళ్తున్నామో అదే మనకు ఎదురైనట్టుగా లాభదాయకంగా ఉంటుంది. మీకు కొంచెం మెడికల్ రంగం వారికి, హోటల్ ఇండస్ట్రీ వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సాయంకాలం కూడా కొంత లాభదాయకంగా కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కుంభరాశి వారు గణపతి ఆరాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. తదుపరిది ఆఖరిది మీనరాశి. ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరం పడుతుంది. అష్టమ శని ప్రభావము, సప్తమ రాహు ప్రభావము, కూజుని యొక్క ప్రభావము, ఈ మూడిటి ప్రభావంతో లోనై చాలా ఇబ్బందికరమైన స్థితిలో కనబడుతున్నారు. ఈరోజు దీన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో తప్పటడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. దాని యొక్క ప్రభావం జీవితాంతం అనుభవించవలసి వస్తుంది. అంచేత ఆచితూచి వ్యవహరించండి. వీలైనంత వరకు
భగవత్ నామస్మరణం చేసుకుంటూ పనులు చేయడానికి ప్రయత్నించండి మీనరాశి వారు. ఈ రాశివారు ఏ కార్యం కొత్తగా ఏ రోజు ఆరంభించినా నష్టమే జరుగుతుంది కాబట్టి కొత్త కార్యాలు ఏమి ఆరంభించకుండా, ఉద్యోగంలో ఉన్నవారు, వ్యవహారంలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు కూడా తన కింద పనిచేసే వారితో కూడా పని అవుతోందా లేదా అన్నట్టుగా ఉండడమే తప్ప అనవసరమైన వాగ్ధాటికి కానీ వాదనకు కానీ దిగకుండా ఉండగలిగితే నష్టపోకుండా ఉంటారు. విత్తన వ్యాపారం చేసేవారికి, పవర్ సంబంధించిన వ్యాపారం చేసేవారికి కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీరు నష్టపోయి కాకుండా చిన్న దెబ్బలు కూడా తిరిగే అవకాశం కనబడుతోంది. ఏదంటప్పటికీ మీనరాశి వారు ఇక్కడ గురు కటాక్షాన్ని పొందడానికి గురుమంత్ర సాధన చేసుకోగలిగితే కొంత నష్టాన్ని నుండి బయటపడే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది చెప్పగలుగుతాం. ఇది ఈనాటి రాశి ఫలాలు. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.